నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. లక్ష్యం తెలుసు, గమ్యం ఎలాగో తెలుసు, కానీ సందర్భం మరోలా ఉంది. ఇలాంటి తరుణంలో ఎలా ముందడుగు వేయాలన్న దానిపై ఎంతో కన్ఫ్యూషన్ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు మాత్రం అలాంటి ఫికర్ ఏమీ లేదు. గురి చూసి లక్ష్యం కొట్టడంలో కేసీఆర్ను మించిన వాళ్ళు ఉండరని ఉద్యమ ఆరంభం నుంచి నేటి వరకు చూసిన ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన బీఆర్ఎస్ పార్టీని సంక్షోభాల నుంచి ముందుకు తీసుకెళ్లేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దెబ్బ కొడితే మామూలుగా ఉండదన్న మాట మిగతా నాయకుల నుంచి వస్తే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ కేసీఆర్ నుంచి వస్తే అందుకు లెక్కలు వేరులే అనుకోవాలి. దేశ రాజకీయాల్లో సమూల మార్పుల కోసం ప్రయత్నించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో మరోసారి పార్టీని విజయ తీరాలకు చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఏడాది కావడంతో ప్రజల మన్ననలు ఎలా పొందాలన్న దానిపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు పార్టీ నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఒకసారి ఓడితే బీఆర్ఎస్ వెనక్కి తగ్గే పార్టీ కాదన్న ఆయన పార్టీ పనైపోయిందన్న ప్రచారం వల్ల 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్నారు. ఎంపీ ఎన్నికల తర్వాత రివర్స్ ప్రచారం చేయడం వల్ల నష్టపోయామన్నారు. త్వరలోనే తెలంగాణలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్న కేసీఆర్ జోసెన్ చెప్పారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ నేతలు సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఫిరాయింపులపై త్వరలోనే తీర్పు వస్తుందన్నారు. వచ్చే రోజుల్లో 100% మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నేతలు ఎలాంటి అనుమానాలు పెట్టుకునక్కర్లేదన్నారు కేసీఆర్. కమ్యూనిస్టు పార్టీలు అధికార కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నాయన్న విమర్శించిన కేసీఆర్ బీఆర్ఎస్ మాత్రమే అసలైన సెక్యులర్ పార్టీ అన్నారు. త్వరలో పార్టీలో సమూల మార్పులుంటాయని, అందుకు తగిన విధంగా నేతలు ఉండాలన్నారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, భారీగా సీట్లు పెరుగుతాయన్నారు. ఈసారి మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్న కేసీఆర్ మొత్తం సీట్లలో 53 సీట్లు మహిళలకు ఇస్తారని చెప్పారు. రాజకీయ, కార్మిక, రైతు, విద్యార్థి కమిటీలు ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. ఇక ఏప్రిల్ 10 బీఆర్ఎస్ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ప్లీనరీ సమావేశాలపై చర్చించాలని కేసీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టాలన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా మాజీ మంత్రి హరీష్ రావును నియమించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని నేతలకు సూచించారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏప్రిల్ 27న సిల్వర్ జూబ్లీ సభను భారీగా ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. రైట్, ఇక కేసీఆర్ తాను దెబ్బ కొడితే మామూలుగా ఉండదు అన్నటువంటి వ్యాఖ్య, అలాంటి కామెంట్స్ నిజంగానే షేక్ చేస్తూ ఉన్నాయా? మరి మిగతా పార్టీలో ఈరోజు జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశాలపై ఎలాంటి చర్చ నడుస్తోంది? ఆయా పార్టీలు ఏ రకంగా ఈ సమావేశాన్ని చూస్తున్నారు? దీనిపైన ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు, అలాగే మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఉప లక్ష్మణ్ గారు, విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. రైట్, ఓకే. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు, నేను కొడితే మామూలుగా ఉండదు అని చెప్పిన కేసీఆర్ నిజంగానే కొట్టడానికి రంగంలోకి దిగారు. ఈరోజు ఆయన ఎంట్రీతో పార్టీలో అయితే జోష్ మొదలైంది. మరి మిగతా పార్టీలో, అలాగే మీ పార్టీలో, అలాగే బీజేపీలో ఏ రకంగా ఉన్నాయి? అంటే కేసీఆర్ ఎంట్రీతో ఒక రకమైనటువంటి భయం కానీ లేకపోతే బెరుకు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా మీకు? గుడ్ ఈవినింగ్ అండి. రాజేష్ ప్రజానికానికి, రోజా గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా. మరి కేసీఆర్ కొడితే మామూలు ఉండదని అంటున్నారండి. అసలు కేసీఆర్ కొట్టలేడు, చాలా స్పష్టంగా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేసీఆర్ గారు ఇంతవరకు కూడా కారు సారు పరారు అన్నట్టు ఉంది. మీరు మర్చిపోయి కారు సారు సక్కర్ అని పెట్టారు. రోజా గారు అది కారు సారు పరారు అయిపోయింది. ఇవాళ అసెంబ్లీలో మరి ఓడిపోయిన తర్వాత ప్రజలు మొత్తం కర్రు కాల్చి వాద పెట్టారు. పార్లమెంట్కి వచ్చే వరకే మళ్ళీ బయటకు వచ్చారు. అప్పటిదాకా కేసీఆర్ గారు ఎక్కడ కనపడలేదు, అందరం చూసాం మనం. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని, బీజేపీ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి 4 అవాకులు చవాకులు పేలారు, కథ మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు 7-8 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రగతి భవన్కి వచ్చారు. మరి ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కార్యకర్తలకు కనిపించడు, ప్రజలకు అందుబాటులో ఉండడు. ఇక చూస్తేనేమో అసెంబ్లీకి అసలే రాడు. మరి అదే ఆయన పరిస్థితి. మరి కేసీఆర్ గారు వాళ్ళ పార్టీని ఇప్పుడు గుర్తొచ్చింది, పార్టీకి దిశానిర్దేశం చేయాలనే విషయం ఇప్పుడు గుర్తొచ్చింది. ఎందుకంటే అధికారానికి దూరం అయ్యారు కాబట్టి. ఇలా ప్రజల యొక్క సొమ్ముతో ఒక ప్రతిపక్ష హోదా అనుభవిస్తూ మరి ఏ రోజు కూడా అసెంబ్లీకి రాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలా ప్రభుత్వం ఆయనకు ఒక ప్రతిపక్ష హోదా కట్టబెట్టినప్పుడు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించి మన అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలలో పోరాడాల్సిన బాధ్యత కేసీఆర్ గారు. ఈ రోజు కూడా ఆయన బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు, మనం చూసాం చాలా స్పష్టంగా. ఇప్పుడు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కి వస్తుంటే దీనికి
బీఆర్ఎస్ నాయకులు అయితే కార్యకర్తలు ఏదో ట్రంపే తెలంగాణ పోహన్కి వస్తున్నారన్న టైప్ లో ఒక బూమ్రాంగ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పబ్లిసిటీ పాపులారిటీ చేస్తున్నారు. అది దీని యొక్క వాళ్ళ రాజకీయ దౌర్భాగ్యం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా కేసీఆర్ గారు, రోజా గారు, కేసీఆర్ గారు వాళ్ళ ఆఫీస్కి వస్తే కూడా ఇది పెద్ద వింత నాకేం అర్థం కాలేదు. మరి నేను ఎన్ఎస్యూ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి, లీగల్ సెల్ నుంచి నేను మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నా. నేను దాదాపు 32 years నుంచి. మరి ఇది ఎట్లా లెక్క నాకు అర్థం కాలేదు. అంటే కేసీఆర్ కనబడట్లేదని మీరే అంటారు, కేసీఆర్ ఎక్కడ యాక్టివ్ గా లేరని మీరే అంటారు. ఆయన జనాల్లోకి వస్తే మళ్ళీ జనాల్లోకి రావడం కూడా పెద్ద వింతేనా అంటారు. వింతే కదా. మరి ఇప్పుడు అసెంబ్లీకి రావాలి కదా. 7 నెలలకా మేడం వచ్చేది? 7 నెలలకు అది కూడా వాళ్ళ పార్టీలో గుర్తొచ్చారు, అధికారం గుర్తొచ్చింది తప్ప ప్రజలు గుర్తురాలే, ప్రజా సమస్యలు గుర్తురాలేదు. మళ్ళీ పోరాటం చేయాలంటే ఎందుకు పోరాటం ఈ పోరాటాలు ఆరాటాలు ఎవరి మీద? అధికారం కోసం పోరాటాలు ఆరాటాలు తప్ప ఎక్కడా లేదా ఆయన. మనం చాలా స్పష్టంగా రాజకీయ గమనించండి. మరి వాళ్ళు ఏమంటారంటే హరీష్ రావు గారికి సంస్థాగత ఎన్నికలు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను గమనించాను టీవీలలో. మరి ఆమె కవిత గారికి ఏమో జాగృతి చూసుకుంటుందట, కేటీఆర్ గారు చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఆయన బీసీలకు, మహిళలకు ఏం ప్రాధాన్యత ఇచ్చారు ఇక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మళ్ళీ కుటుంబం తప్ప బయట వాళ్ళు ఎవరు లేదు. ఇప్పుడు అనుబంధ సంఘాలు అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు గుర్తొచ్చిన కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళకి ఇన్నాళ్ళు అసలు మర్చిపోయారు. అధికారానికి దూరం అయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు పబ్లిక్ గుర్తొచ్చింది. అది కూడా అధికారం కోసమే. ప్రజల సమస్యలు ఎక్కడా గుర్తురాలే. కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి తప్ప వాళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించగా రోజా గారు ఎక్కడ కూడా కనిపించలేదు. ఇది రాజనీతి ప్రధానికని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపటికి స్కీములు అమలు చేయలేదని ఒక గొడవ తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్న క్రమంలో ఉన్నటువంటి స్కీములు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. అందరూ చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 7,11,000 కోట్ల పైచులు కప్పు చేసి ఇలా రాష్ట్రాన్ని దివాలా తీసిపోయారు. ఇలా అందరూ తెలుసు ఆ విషయాన్ని. ఇవాళ మేము వచ్చిన తర్వాత మీరు ఒక్కటి గమనించండి, రాజకీయ ప్రధానికం కూడా ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాము. మేము లాయర్లమైనా ఇంత రాజకీయాల అనుభవం ఉన్నా కానీ మాకు ఇప్పుడు కూడా ఎవరైనా జీవో చూద్దామన్నా కూడా దొరికేది కాదు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతుందో గుప్తంగా సీక్రెట్ గా వాళ్ళకే తెలిసింది, బయట కోరిక అర్థమే కాదు. ఇవాళ అప్పులు కానీ, ఆస్తులు కానీ, ఏ ఇన్కమ్ ఎంత ప్రతిదీ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైనే పెడుతున్నారు. మరి ఇవాళ మనందరం కూడా చాలా స్పష్టంగా గమనించున్నాం. ఇప్పుడు వచ్చిన తర్వాత మరి అధికారం దూరం అయిన తర్వాత ఇక రాదేమో ఇక భవిష్యత్తులో. ఎందుకంటే ఎమ్మెల్యే కానీ ఎంపీకి గ్రాఫ్ పడిపోయింది. ఇప్పుడు స్థానిక సంస్థల ముఖం చాటు చేశారు. ఇలా బీసీలకు వాళ్ళకు ఉన్నటువంటి స్టాండ్ ఏందో తెలియజేయరు ఆయన. బీసీ నినాదం విధానం ఏందో చాలా మరి మేము చాలా స్పష్టంగా చెప్పాం. 42% ఇస్తా ఉన్నాం. అవసరంతో రేవంత్ రెడ్డి గారు కానీ, మా మహేష్ అన్న కానీ ఒక అడుగు ముందుకేసి కూడా ఒకవేళ రాజ్యాంగం వల్ల ఇబ్బంది వచ్చినా కూడా మా పార్టీ కూడా 42% ఇస్తుందని చెప్పారు. మరి వాళ్ళ బీజేపీ వారు కానీ, బీఆర్ఎస్ గారు కానీ ఎక్కడ కూడా ఒక మాట లేదు. సాక్షాత్తు ఆది నాయకులు మరి కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఒక్క మాట కూడా అనలేదే. ఇవాళ సంస్థాగత ఎన్నికలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి ఇన్ఛార్జీలని ఒక బీసీని కూడా నియమించలేదే. అంటే ఓట్లు సీట్ల కోసం బీసీలు కావాలి, బడుగు బలైన వర్గాలు కావాలి, మహిళలు కావాలి, మైనారిటీలు కావాలి. పదవులు వచ్చే వరకు వాళ్ళ కుటుంబానికే పదవులు. ఈ ప్రాంతీయ పార్టీలో మరీ దౌర్భాగ్యం వీళ్ళ పార్టీలు. ఎక్కడ కూడా ఆ దౌర్భాగ్యం చూడలేదు. మీరు చూడండి, ఇలా స్పష్టంగా చూసాం మనం. ఇలా మీరు అందరూ కూడా గమనించారు. ఇలా మధ్యాహ్నం నుంచి వీడియోలలో, టీవీలలో చూసాం మనం. కేటీఆర్ గారు ఒక ఇన్ఛార్జ్, జాగృతం కవిత గారికి, హరీష్ రావుకు సంస్థాగత ఎన్నికల మెంబర్ చేర్చే కార్యక్రమం. ఇంకేముందండి దీంట్లో? అంటే ఎవరి కోసం వీళ్ళ బాధ, వీళ్ళ తప్పన? అధికారం లేకుంటే వీళ్ళు ఉండలేరా? ఉంటే కుర్చీలు ఉండాలా, కేసీఆర్ గారు లేకపోతే ఫామ్ హౌజులే ఉండాలా? అంత పెద్ద నిర్ణయాత్మక పాత్ర పోషించలేరా? ప్రతిపక్షం ఒక 5 నెలలు ఆగలేరా? ప్రజలు ఇచ్చిన మాండేటరీ కాదండి ఇది. ప్రజల తీర్పును గౌరవం లేదా ఆయన? చెప్పాలి, రావాలి. ఇదే కేసీఆర్ మీరు అధికారంలోకి రాగానే వెంటనే ఒక విషయం చెప్పారు. అంటే కుషన్ పీరియడ్ కొంత ఇస్తాను, ఇచ్చిన తర్వాత నేను రంగంలోకి దిగి ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి పోరాడతాను, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పారు. ఇప్పుడు ఆ టైం వచ్చింది, అందుకే ఆయన వచ్చారేమో. ఏం టైం మేడం? 15 సంవత్సరాల తర్వాత టైం వస్తుందా? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ పాలన, అప్పుడేమో ఫామ్ హౌస్ పాలన, ఇప్పుడో ఫామ్ హౌస్ నివాసం. అంతేకాదు ఎక్కడన్నా ఇలా ఆఫీసులోకి వచ్చి తెలంగాణ భవన్కి 7 నెలల తర్వాత వచ్చారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళు మరి అసెంబ్లీ రావడానికి మళ్ళీ ఎంత టైం పడుతుందో మీరు ఇప్పటి నుంచి మళ్ళీ ఒక కౌంట్ డౌన్ మళ్ళీ లెక్కేయాలంటే ఏమి ఇంత దౌర్భాగ్యం ఏంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి? రైట్ శ్రీనివాస్ గారు మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు. వాసుదేవ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్కారం వాసుదేవ్ గారు. కేసీఆర్ గారు ఏమంటారు? గ్రాఫ్ పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. వాసుదేవ్ గారితో మాట్లాడదాం. వాసుదేవ్ గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందండి? చెప్పండి మేడం. ఎస్, ఈరోజు పార్టీ సమావేశంలో చాలా విషయాలు మీ పార్టీ కార్యకర్తలకు అలాగే నేతలకు ఏం చేయాలి, ఇకపై ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, పార్టీ గురించి అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఏ రకంగా చెప్పాలి అనేది మొత్తం క్రిస్టల్ క్లియర్గా మీరు అందరికీ సూచనలు చేశారు మీ అధినాయకుడు. రైట్, 10 ఏళ్ల కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరించారు అనడానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించుకున్నారా? ఇవాళ ప్యానల్లో ఉన్న సోదరులకు అదేవిధంగా మీకు అందరికీ నమస్కారాలండి. ఇవాళ అనేక విషయాలు చర్చకు వచ్చినాయండి. ఒక్క
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల విషయమే కాకుండా పార్టీ పునర్నిర్మాణ విషయాలే కాకుండా అనేక విషయాలు చర్చకు రావడం జరిగింది. ఇలా 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి గురించి కూడా చర్చకు తీసుకొచ్చినాం. గతంలో మేము చెప్పడం కాదండి రోజా గారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారే నిన్నగాక మొన్న సోమవారం రోజు రిలీజ్ చేసిన గణాంకాల బుక్లో కాగు లెక్కలు ఆర్బీఐ లెక్కలను వారు ప్రత్యేకంగా అట్లాస్ అనే బుక్లో రిలీజ్ చేసిన సందర్భంలో కూడా మరి మనం చూసినాం. తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనే బుక్లో ప్రధానంగా కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగిందనే దాంట్లో చూస్తే తెలుస్తుంది. కొత్తగా మేము చెప్పిన అవసరం లేదు దాని గురించి. సో అది అందరు చూస్తున్నారు, వాస్తవాలు తెలుస్తున్నాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు గూగుల్లో పెట్టిన దాన్ని కూడా డిలీట్ చేసిరు. కాబట్టి నేను అంత లోతుగా పోను. కానీ ఇవాళ సరే అక్కడ ఉన్న సోదరులు ఏం మాట్లాడారో నాకు తెలియదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు వస్తలేడు ఫామ్ హౌస్లోనే ఉన్నాడు, ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడని చెప్పిన వాళ్లకు కేసీఆర్ గారు రాగానే లేదా పార్టీ పునర్నిర్మాణ దిశగా వెళ్తుందనగానే ఎందుకో వరకు పుడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇలా అధికార పక్షం కావచ్చు, ఇంకో పక్షాలు కావచ్చు. ఈ పక్షాలకు ఎందుకో కేసీఆర్ బయటికి రాగానే వాళ్ళంతా బూడిద గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దుడుచుకున్నట్టు ఎవరికి వారు భుజాలు దుడుచుకుంటా ఉన్నారు. అయ్యో కేసీఆర్ బయటకు వచ్చే మళ్ళీ ఏదో చేస్తూ ఉన్నాడు, పార్టీ పునర్నిర్మాణ దిశగా ముందుకెళ్తా ఉన్నాడు, రేపు మనకి ఇక్కడ నూకలు జల్లయి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో అనే ఒక భయం అయితే ఉన్నట్టు ఆయా పార్టీలో కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇలా సుదీర్ఘంగా దాదాపుగా 2:30కి ప్రారంభమైన మా యొక్క విస్తృత సమావేశం దాదాపు 6 గంటలకు పూర్తయింది. అంటే దాదాపు 4 గంటలు సుదీర్ఘంగా అందరి అభిప్రాయాలు దాదాపుగా 25 మంది పార్టీ ముఖ్యుల అభిప్రాయాలు తీసుకొని అందరినీ జోడించి పార్టీ పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఎట్ ది సేమ్ టైం పార్టీ పునర్నిర్మాణంతో పాటు ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి లోతుల్లోకి తీసుకెళ్ళడానికి మన కార్యాచరణ తీసుకోవాలని ఒక కార్యక్రమాన్ని కూడా ఇలా మీరు చర్చించడం జరిగింది. వాసుదేవ్ గారు, ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఇన్ని రోజులు ఎందుకు కేసీఆర్ దూరంగా ఉన్నారు? ఎందుకు మరి ఈ పని ఇంకాస్త ముందుగా చేస్తుంటే ఇంకాస్త ఇంపాక్ట్ ఎక్కువగా ఉండేది కదా? ఎందుకు ప్రజల్లోకి రాకుండా, అలాగే అధికార పక్షంని ప్రశ్నించకుండా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏం చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అడిగిండ్రు రోజా గారు. మీరు ఇన్ని రోజులు కేసీఆర్ గారు ఏం చేసిండు, ఎందుకు రాలే, ఇప్పుడే బయటకు ఎందుకు వచ్చిందంటే మీ ప్రశ్నకు సరైన జవాబు చెప్తాను నేను. మీ ప్రశ్నే కాదు, ఇలా బయట ఉన్న అధికార పక్షం కావచ్చు, మిగతా పక్షాల ప్రశ్న కూడా ఇదే ఉండవచ్చు. ఇలా ఏంది అంటే ప్రధానంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడే మనం తొందరపడి మాట్లాడితే తొందరపడ్డట్టు అవుతుంది, ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉండదని చెప్పి దాదాపుగా 14 నెలలు 13 నెలలు ఈ యొక్క పరిపాలన విషయం మీద అన్ని అవగాహన వచ్చినాకనే అనేక ఈ సందర్భంలో మాట్లాడింది కేసీఆర్ గారు. అంతకంటే ముందు సరే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వెళ్తూ ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. కానీ ఇవాళ ప్రధానంగా కేసీఆర్ గారు భవన్కు రావడం, పార్టీ కార్యాచరణ ఇప్పుడే ఎందుకు తీసుకున్నారంటే ఇవాళ మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27 అండి. 27కు మేము దాదాపుగా 24 సంవత్సరాలు ముగిసి 25 సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. అంటే సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోవాలనే ఒక ఆలోచన పార్టీ చేసింది. 25 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఒక పార్టీ నిర్మాణం చేసి తెలంగాణ ప్రజల గుండెల లోతుల్లోకి వెళ్ళి పుట్టిన పార్టీ, తెలంగాణ వాదం మీద పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఇవాళ మనం అధికారంలో లేకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడే అవకాశాన్ని ఇలా ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. కాబట్టి ఆ పాత్ర పోషిస్తూనే మరో పాత్ర పార్టీ పునర్నిర్మాణం తప్పకుండా చేసుకోవాలి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు పునర్నిర్మాణ దిశగా ఆలోచన చేయలేకపోయినాం, అప్పుడు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినాం పార్టీని ప్రభుత్వాన్ని 2 జోడెత్తుల్లా నడుపుదామని అన్నా కూడా పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినాం. కాబట్టి ఇది 10 కాలాల పాటు ఇవాళ సిల్వర్ జూబ్లీ నుంచి మొదలు పెడితే గోల్డెన్ జూబ్లీ వరకు ఈ పార్టీ కార్యాచరణ ప్రతి ఒక్కరికి తెలిసేలా నాడు ఈ పార్టీ దేనికోసం పుట్టింది, ఎందుకోసం పుట్టింది, పుట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి చేసిన ఫలాలు ఏందనే విషయం ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొత్త యువతకు తెలియదు. కాబట్టి విషయాలు ఆ యువతకు తెలిసేలా ఒక కార్యాచరణ మేము చర్చించడం జరిగింది. సో అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త కుషన్ వాళ్ళకి కేసీఆర్ గారు ఇప్పుడే చెప్పినా వాళ్ళకి కాస్త కుషన్ ఇచ్చారు. ఆ టైం కూడా అయిపోయింది, వాళ్ళు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు తానే స్వయంగా రంగంలోకి దిగి ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి తెరతీశారు, అంతే కదా? రైట్, ఓకే. శ్రీవర్ధన్ గారితో మాట్లాడదాం. శ్రీవర్ధన్ గారు, ఏంటి అధికార పక్షంతో పాటు బీజేపీ కూడా కేసీఆర్ ఎంట్రీతో కాస్త షేక్ అవుతున్నారా? మీ నిజంగా భయపడుతున్నారా?
ఇప్పుడు ప్యానెల్లో ఉన్న మిత్రులకు మన ప్రేక్షకులకు అందరు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు షేక్ కావట్లేదు, వాళ్ళు ఏమైనా షేక్ అవుతున్నారేమో తెలియదు. ఎందుకంటే ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ మరి వాళ్ళ కార్యాలయంకి వచ్చినప్పుడు వాళ్ళే షేక్ కావచ్చు. ఎందుకు అంటే ఆయన నియంతృత్వ ధోరణి ఏదైతే ఉందో, మరి ఒక ముఖ్యమంత్రిగా మన దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, కాంగ్రెస్ వాళ్ళని చూసాం, కమ్యూనిస్టులను చూసాం. భారతీయ జనతా పార్టీ అంటే ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. కానీ ఇంత నియంతృత్వమైనటువంటి ముఖ్యమంత్రిని మనం ఎప్పుడు కూడా చరిత్ర చూడలేదు. సో కేసీఆర్ ఏదైతే ఉందో, టిఆర్ఎస్ పార్టీ పుట్టుక కావచ్చు, నిర్మాణం కావచ్చు, ఓన్లీ సెంటిమెంట్లను వాళ్ళు ఎన్కాజ్ చేసుకొని రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సందర్భం కావచ్చు, అధికారం వచ్చిన సందర్భంలో కూడా సెంటిమెంట్ రగల్చి వాళ్ళు ఈ యొక్క 10 సంవత్సరాల యొక్క అధికారంలో ఉన్నారు. సో ఈ 10 సంవత్సరాల అధికారంలో తెలంగాణ రాష్ట్రం ఇలా ఇంతకుముందు కేటీఆర్ మాటలు వింటా ఉంటే ఎన్నో విషయాలు మాట్లాడుతున్నారు. మరి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఆ రోజు కృష్ణా జిల్లాల విషయంలో మరి మన యొక్క 66% పరివాహక ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి నీళ్లను కాకుండా 33% కోసం ఎందుకు ఒప్పుకున్నారండి? తెలంగాణ ప్రజలను ఎందుకు పన్నంగా పెట్టారు? ఈ రోజు అధికారం పోయిన తర్వాత అన్ని గుర్తొస్తున్నాయి. సో ఇవాళ అధికారం పోయిన తర్వాత పార్టీ గుర్తొస్తుంది, పార్టీ నిర్మాణం గురించి వస్తుంది. మరి గతంలో ప్రజాస్వామ్యంలో మనందరూ కూడా తెలుసు, ఒక పార్టీ ప్రభుత్వానికి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక ఏ విధంగా అయితే ఉంటుందో, పార్టీ కూడా పార్టీ యొక్క నిర్మాణం, పార్టీ ఒక ప్రజాస్వామ్యుతంగా ఎన్నుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. సో ఈ ప్రాంతీయ పార్టీలు కావచ్చు, మనం కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో జాతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ క్రమంగా అది కుటుంబ పార్టీ అయింది. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ యొక్క నిర్మాణంలో కొంత కంపారిజన్ చేసినప్పుడు రాష్ట్రాల్లో వేరే వేరే వ్యక్తులను పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు మరి పార్టీ నిర్మాణం ఎప్పుడు కూడా జరపలేదు. ఇలా జరపడం కోసం వచ్చిన గతంలో ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నటువంటి జేఏసీ, మరి ఆ రోజు ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఆ యొక్క అధికారం రావడంలో సెంటిమెంట్ లో ప్రజలందరూ కూడా ఇచ్చారు. సో ఇవాళ ఆయన అధికారం పోయిన తర్వాత పార్టీ నిర్మాణం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కానీ పార్టీ నిర్మాణం చేసిన ఒకసారి 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి పార్టీ, 34 సీట్ల పైన అసెంబ్లీలో గెలిచిన పార్టీ, పార్లమెంట్ ఎన్నికల్లో 0 మరి పర్ఫార్మెన్స్ చూపించిందంటే ప్రజలు టిఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. టిఆర్ఎస్ ఎప్పుడైతే మీకు 8 రావడానికి బీఆర్ఎస్ సహకరించింది. బీఆర్ఎస్ సహకరించడం కాదు, మేము పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో అధికారంలోకి వచ్చామండి. అంటే భారతీయ జనతా పార్టీని దేశంలో, అది ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా, తెలంగాణలో కూడా ప్రజలు ఆదరించారు. సో దీంట్లో శ్రీవర్ధన్ గారు ఈసారి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే అండి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా 2023 ఎన్నికల ముందు కూడా మమ్మల్ని ఒకటే చెప్పింది. ఏం చెప్పింది? బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసుకుపోయినాయి. కాబట్టి ఇవాళ ఆల్టర్నేట్ గా ఎదగాల్సిన పార్టీని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి యాక్సిడెంటల్ గా అధికారం ఇచ్చిండ్రు. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక పార్టీగా చాలా విషయాలు చేసుకోవాలి, నిర్మాణం చేసుకోవాలి. అంటే ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ఎన్నికలు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి షేక్ కావాల్సిన అవసరం లేదు. శ్రీవర్ధన్ గారు ఈసారి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీని కూడా టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు, తెలంగాణకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ అని చెప్పి చాలా ఆయన ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరి ఈ రకంగా అయితే బీజేపీకి ఇది కాస్త మైనస్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవంటారా? ఎందుకుందండి? ఇప్పుడు ఆయన ఎన్నడూ టార్గెట్ 10 ఏళ్లలో బీజేపీని టార్గెట్ చేయలేదా? 10 ఏళ్లలో ఆయనకు 10 పైన ఎంపీ సీట్లను ఇచ్చినప్పుడు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్రం నుంచి అదేంటన్నా, ఆయన వారు వచ్చి పోరాటాలు ఏం చేయకపోయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మొత్తం మీ అందరి కూడా మీడియా సమక్షంలో ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇచ్చినటువంటి సహకారం ఏతుందో దాదాపు 10 లక్షల కోట్లకు సంబంధించినవి మీకు అందరికి కూడా స్లైడింగ్స్ లో చూపించాం. ఒకటి కాదు, మాటలతో కాదు. ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కోసం ఎంత ఇచ్చాం, గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత ఇచ్చాం, పట్టణాల అభివృద్ధి కోసం ఏమిచ్చాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఇళ్ల కోసం ఎంత సహకారం చేశాం, ఈ అనేక రకాలైనటువంటి అంశాలు మేము పూర్తిగా, రైల్వే నిర్మాణం కోసం ఎన్ని డబ్బులు ఇచ్చాం, జల మిషన్ కోసం ఎన్ని ఇచ్చాం, ఇవన్నిటిని కూడా పూర్తి ఆధారాలతో లెక్కలతోటి మేము రాష్ట్రం ముందు ఉంచాం. ఇప్పుడు కేసీఆర్
కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడడానికి టిఆర్ఎస్ కు ఏమీ లేదు. ఇవాళ ఆయన ఊకే పదే పదే బీజేపీ మీద 8 మంది ఎంపీలను ఇచ్చాం, ఇంత ముందుకు ఆయన మాట్లాడుతుంటే విన్నాం. కేటీఆర్ గారు ఏం తీసుకొచ్చారు, 8 పైసలు కూడా తీసుకురాలేదు. ఈ మాటలు కాదు. ఈ మాటలను వదిలేసి ఈ రోజు ఒక వాళ్ళ యొక్క శాసనసభ నాయకుడిగా పక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ ప్రజలకు అధికారం ఉంటుంది పోతుందండి, కానీ ప్రజల పక్షాన ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఆయన 1 సంవత్సరం తర్వాత నేను మాట్లాడతా, ఎవరికి భయం అవుతుంది? 1 సంవత్సరం తర్వాత మాట్లాడితే ఇలా భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క 40 సంవత్సరాల్లో 14 మంది జాతీయ అధ్యక్షులు మారారండి. 14 మంది జాతీయ అధ్యక్షులు మారారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మేము శ్రీవర్ధన్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్, విశ్లేషకులు లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, ఇప్పటి వరకు కేసీఆర్ పైనే విమర్శలు చేస్తూ రేవంత్ ఒక ఏడాది పాటు గడిపారు. ఇప్పుడు మరి కేసీఆరే డైరెక్ట్గా యాక్షన్లోకి దిగారు. ఈ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు ఏమైనా తెలంగాణలో మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇక్కడ లక్ష్మణ్ గారు, కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ పార్టీలోనే లుక్కలు స్టార్ట్ అయిపోయి ఆ అడ్వాంటేజీని కేసీఆర్ తీసుకోగలిగితే తప్ప, మామూలుగా అయితే కనుక ఇప్పట్లో సపోజ్ రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చాయనుకోండి, వాటిల్లో కానీ పెద్దగా విజయం సాధించే అవకాశాలు అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉండవు. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా బీజేపీ ఉంది, దాని ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు బీజేపీ పార్టీని కూడా. అందువల్ల కేసీఆర్ సరే రాజకీయ వ్యూహకర్త, తను బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని కొన్ని వ్యూహాలు పన్నుతాడు, ఇవన్నీ మనం చెప్పుకోగలుగుతాం. కానీ మరి ఓడిపోయాడు కదా, గెలిచి తీరుతామనేటువంటి ధీమా ఉండి ఓటమి పాలయ్యారు కదా. అందువలన ఇక్కడ ఒక్కొక్కసారి అన్ని వ్యూహాలు పనిచేయలేవు. సరే మరి ఆయన ఎందుకు 1 సంవత్సరం పాటు రెస్ట్ తీసుకున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఏం వ్యూహాలు కొన్నాడో అన్నది ఇప్పుడు రంగంలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు బయటపడతాడు. ఏమేమి తను యాక్టివిటీ మొదలుపెట్టి ముందుకెళ్తాడు, ఏ విషయాల్లో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతాడు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎన్ని చెప్పినా 10 మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అది కోర్టులో ఏదో తీర్పు రావాలి. ఒకవేళ నెగిటివ్గా వస్తే కనుక ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సత్తా వాళ్ళు చూపించుకుంటారు అనుకుంటారు. కానీ ఇంకా ఉన్న వాళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళల్లో నమ్మకం వాళ్ళకు కుదరాలి కదా. అంటే మళ్ళీ రేపు రాబోయే ఎన్నికల్లో జమిలి ఎన్నికలు వచ్చినా లేదు, మామూలుగా 2028 ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితే ఆ పార్టీతో నాయకులు ఉంటారు అనేది మళ్ళీ అధికారులకు వస్తాం. ఆ నమ్మకాన్ని మరి హరీష్ రావు, కేటీఆర్ కలిగించలేకపోయారా? కేసీఆర్ ఆ నమ్మకాన్ని కలిగిస్తారా అంటే నేనైతే కేసీఆర్ నమ్మకాన్ని ఇస్తారు. ఎందుకంటే పార్టీలో ఆయన పూర్తి అవగాహన ఉంది, నాయకులు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎలా ఏం చేయాలి అన్న దాని మీద అవగాహన ఉంది. కాబట్టి అధినాయకుడు ఏదైనా హామీ ఇస్తే ఆ హామీ కట్టుబడి ఉంటాడు అని అనుకున్నప్పుడు లీడర్లు ఖచ్చితంగా అధినాయకుడిని నమ్ముతారు. సో ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి రావటం వలన పార్టీ బలహీనపడకుండా యథాస్థితికి వచ్చే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పగలుగుతాం. కానీ ట్రయాంగిల్ ఫైట్లో రేపు ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు ఊహించి మనం చెప్పలేము. కాంగ్రెస్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. దేశ రాజకీయాలు మనం పక్కన పెడదాం. ఒక తెలంగాణ విషయం మాట్లాడుకున్నప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ పరిపాలనలో అసంతృప్తి కొంత ఉన్నా అది ఎవరి మీద కనిపిస్తున్నది? జనంలో వెళ్ళి అడగండి ఎవరైనా కూడా, రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయలేదు, రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయలేదు అని అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని అనటం లేదు. మీరు ఈ పాయింట్ కీన్గా చూడండి, జనంలోకి వెళ్ళి. నేను కీన్గా వెళ్ళి మాట్లాడిన తర్వాతనే చెప్తున్నా మాట. ఎవరిని నోట వెళ్ళి రేవంత్ రెడ్డి సరిగా పనిచేయలేదు, ఏం చేశాడు చెప్పండి అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అని అంటలే. ఇప్పుడు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ముఖ్యమంత్రి రావచ్చు, అప్పుడు ఈ ఆలోచన జనంలో మార్పు రావచ్చు. రేవంత్ రెడ్డి అసంతృప్తి వేరే ముఖ్యమంత్రి ఎందుకుంటుంది, మార్పు అనేది వస్తుంది. అందువల్ల ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి.
వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. ఎస్. అయితే మధ్యలో బీజేపీ పరిస్థితి ఏంటి, అది కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకు అంటే ఇవాళ బీజేపీ కూడా ఏమైపోతున్నది అంటే రాను రాను కాంగ్రెస్ పార్టీ లాగా గ్రూపులుగా తయారై కూర్చోవచ్చు. ఇది కరెక్ట్ కాదు. ఉండొచ్చు, సిద్ధాంతపరంగా మేమంతా ఒకటే చెప్పచ్చు, కానీ జనంలోకి అలా సిగ్నల్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు అధ్యక్షుడు ఎవరిని చేయబోతున్నారు అనే దాని మీద 3 గ్రూపులుగా విడిపోయి ప్రచారం జరుగుతున్నది. ఇవాళ ఏకాభిప్రాయం కనపడడం లేదు. ఏం చేస్తారో తెలియదు. అందువల్ల డికే అరుణకి ఇస్తారా, లేకపోతే ఈటెల రాజేందర్కి ఇస్తారా, లేకపోతే బండి సంజయ్ మళ్ళీ తీసుకొస్తారా అనేది చర్చ జరుగుతున్నది. ఇక్కడ అందరూ ఒకటే, మాలో ఎవరికి ఇచ్చినా కూడా ఒకటే పార్టీకి మేము పనిచేస్తాము అని వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కనపడుతున్నారా? మీరు చూడండి, కనపడలేదు. ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళది. కిషన్ రెడ్డి వీళ్ళని సయోధ్య కుదుర్చలేకపోతున్నాడు ఆయన, నాకున్న అభిప్రాయం అది. అందువల్ల ఇక్కడ బీజేపీ ఎంత బలహీనపడితే బీఆర్ఎస్ పార్టీ అంత బలపడుతుంది. అది బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలి. బీజేపీ బలపడితే బీఆర్ఎస్ బలహీనపడుతుంది, కాంగ్రెస్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ కూడా బలహీనపడచ్చు అని మీరు అన్న ప్రశ్న వేయచ్చు. ఎప్పుడు బలహీనపడుతుంది అంటే కాంగ్రెస్ లో కూడా గ్రూపు తగాదాలు ఉండి ఏదైనా, ఇప్పటికే 17 మంది వెళ్ళేదో రాష్ట్ర సమావేశం జరుపుకొని రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు అనే వార్తలు వస్తున్న తరుణంలో వాళ్ళ ఎమ్మెల్యేని బహిరంగంగా కూడా నేను జనాల్లోకి వెళ్తే కేసీఆర్ పాలనే బాగుంది అని చెప్తూ అని నన్ను అడుగుతున్నారు, నాకు చెప్తున్నారు అని ఆయనే బహిరంగంగా చెప్పారు కదా. అదే మరి అందుకని ఇక్కడ ఇప్పుడు జనం అంతే అలాగే అనుకుంటారు కదమ్మా. ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిన తర్వాత అరే ఆయన ఆ కాలంలో ఇలా ఉండేది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏం చేశారు, కంటికి ఏం రిజల్ట్ కనిపిస్తున్నది అనేది వచ్చినప్పుడు, ఏమి కనపడనప్పుడు ఖచ్చితంగా అరే ఆయన మేలు కదా ఆయన వచ్చి ఏం చేశాడని అంటారు. అయితే ఇక్కడ తేడా నేను మీకు స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ పార్టీ మీద కాదు, అది రేవంత్ రెడ్డి మీదనే. ఎవరైనా అడగండి, రేవంత్ రెడ్డి సరిగా పరిపాలన చేయాలంటున్నారు. కరెక్ట్. అందువలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్ గా ఏం కనపడడం లేదు. ఏముంది, ముఖ్యమంత్రిగా కూడా వస్తారు, అదే పెద్ద విషయం కాదు కదా, దాంట్లో తప్పు కూడా ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ సహజంగానే ఉంటుంది, ఆలోచిస్తారు వాళ్ళు కూడా. రైట్ అండి. అదే మనం వస్తే కనుక మనకు ప్రయోజనం ఉంటుంది, నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆలోచించుకుంటారేమో చూద్దాం. రైట్. అయితే వాసుదేవ్ గారితో పడదాం. వాసుదేవ్ గారు, కేసీఆర్ జనాల్లోకి వెళ్ళేటప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. వాసుదేవ్ గారు, కేసీఆర్ జనాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేకతనే ఆయన్ని జనాల్లో ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక ప్లాన్తోనే వెళ్తున్నారు. కానీ అసలు నిరుత్సాహంలో ఉన్న క్యాడర్కు వాళ్లలో ఉత్తేజం పెంచడానికి ఎటువంటి ప్రణాళికలు కానీ ఎటువంటి ప్లానింగ్తో ఉన్నారు? మరి రిపీట్ చేయరా కొంచెం ప్లీజ్. కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేకతనే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఎజెండాతో వెళ్తున్నారు. కానీ అసలు మీలో ఉన్నటువంటి క్యాడర్కే అసంతృప్తి ఉంది, నిరుత్సాహంలో ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాస్త ఉత్సాహపరచడానికి ఆయన ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఒకటి రోజా గారు ఎవరెన్ని చెప్పినా 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు కదా, ముఖ్యంగా ఇంకా మిగతా వాళ్ళని జారిపోకుండా పట్టుకోవాలి కదా. పార్టీ పునర్నిర్మాణం అంటే ఏంది? పార్టీ హలో చెప్పండి. హలో, పార్టీ పునర్నిర్మాణం అంటే ఏంది? పార్టీ కోసం కష్టపడి అవకాశాలు రాని వాళ్ళందరికీ కొత్తగా కమిటీలలో అవకాశం వస్తుంది. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, ఆ తర్వాత స్టేట్లో ఈ పార్టీ పునర్నిర్మాణ కమిటీలు వేసుకోవడము, ఎట్ ది సేమ్ టైం మెంబర్షిప్ చేసుకోవడము, ఆ తర్వాత ఈ యొక్క ప్రజాపాలనలో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాలను ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం వైపు అంటే ప్రభుత్వానికి విన్నపించుకోవడం ఒకటైతే, వినకుంటే పోరాటం చేయడం రెండో అంశం. సో ఈ అంశాల మీదనే పార్టీ ముందుకెళ్లే దిశగా ఇవాళ చర్చించడం జరిగింది ఈ యొక్క మా పార్టీ విస్తృత సమావేశంలో. కాబట్టి ఇలా పార్టీ క్యాడర్ నిరుత్సాహం ఉన్నదానికి ఎక్కడ నిరుత్సాహం అంతా కూడా ఎన్నికలతో అయిపోయిందండి. నిరుత్సాహంగా ఉంటే కొంతమంది కార్యకర్తలు ఎవరైతే నిరుత్సాహం ఉన్నారో కొంతమంది పోయేటోళ్ళు పోయిండు, ఉండేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని భావించిండ్రో వాళ్ళు కేసీఆర్ గారు వెంట ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేల పరిస్థితి నిరుత్సాహం లేదు, నిస్తేజం అంతకంటే లేదు. ఇవాళ ప్రధానంగా మా కార్యకర్తల్లో వినబడుతున్నది ఏంది, ఇలా డెఫినెట్గా ఇంత నడుస్తూ ఉన్నది ఈ యొక్క 14 ఏళ్ల పాలన కాలంలో
రావాలి కేసీఆర్ గారు ప్రజల బయటకు వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నారు కాబట్టే ఇవాళ ఆ సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి వారికి ఇచ్చిన సమయం ఇప్పుడు శిశుపాలుడికి ఏదో అన్నట్టు ఒక సామెత ఉన్నట్టు ఇవాళ వీరికి ఇచ్చిన సమయం అంటే ఒక సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి, ఆ సంవత్సరం తర్వాతనే మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన అని భావించింది కాబట్టే ఇలా సంవత్సరం ముగిసింది. ఎట్ ది సేమ్ టైం మా పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి రెండు అంశాల మీద పార్టీ కార్యాచరణ తీసుకోవాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీకి వ్యూహం ఏముంటుందండి? డెఫినెట్గా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అనుకోవచ్చు, ఇంకే ఎన్నికలు అనుకోవచ్చు. ఇప్పుడు రానున్న 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి. డెఫినెట్గా ఆ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయడం కావచ్చు, ఇవన్నీ కార్యాచరణ డెఫినెట్గా పార్టీలో ఉంటుంది కదండి. ఆ దిశగానే మేము ఆలోచిస్తాం. ఇప్పటిదాకా శ్రీవర్ధన్ గారు ఏదో మాట్లాడినట్టు నాకు కొంత ఇరబడ్డట్టు వాయిస్ తక్కువ వస్తూ ఉన్నది. వారు ఏదో ఒక తెలంగాణకు బాగా తీసుకొచ్చినాం, బాగా చేసినాం, చేయాల్సింది ఏమి లేదు, కేసీఆర్ ఏం చేయలేదన్న రీతిలో వారు మాట్లాడినరు. అయ్యా శ్రీవర్ధన్ గారు, మీకు తెలవాల్సింది ఒక్కటే, నేను కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు ఇవాళ 3,60,000 కోట్లు పన్నుల రూపంలో కేంద్రానికి కడుతూ ఉన్నాం. కేంద్రం ఇచ్చింది 1,60,000 కోట్లు మాత్రమే. ఇది మేము చెప్పినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి వారు చెప్తా ఉన్న ముచ్చట కూడా ఇదే. కాబట్టి మీరు తీసుకున్నది ఎక్కువగా, ఇచ్చేది తక్కువగా. దేశంలో దాదాపుగా 5 రాష్ట్రాలు ఈ యొక్క దేశాన్ని సాకుతా ఉన్నాయి. ఆ 5 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఇలా బీజేపీ నాయకులు మర్చిపోకూడదు. ఇలా మీకు 8 సీట్లు, కాంగ్రెస్కి 8 సీట్లు ప్రజలు కట్టబెట్టిండ్రు. కానీ ఇలా మీరు తెలంగాణ తీసుకొచ్చింది ఏంది? జీరో. మీరేం తీసుకురాలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ కు 5,000 కోట్లు పెడితే తెలంగాణ రాష్ట్రానికి రైల్వే బడ్జెట్ ఎక్కువ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. దేనికి బడ్జెట్ ఒక్క నిమిషం ఆగండి శ్రీవర్ధన్ గారు, వాసుదేవ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఫైనాన్స్ విషయంలో ఇక్కడ ఆర్థికంగా ఆదుకోవడానికి ఏదైనా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిండ్రా? కాబట్టి వాసుదేవ్ గారు మీరు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. బీజేపీ అయినా కూడా కాంగ్రెస్ అయినా. వాసుదేవ్ గారు ఒక నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఉప్పాల లక్ష్మణ్ గారు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారి మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిందని ప్రజలు తప్పుడు ప్రచారం చేయవాకండి దయచేసి. ఎందుకంటే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఎక్కడ కూడా జనాల్లో నేను, ఎందుకంటే విలేజ్ లో తిరిగేవాడిని నేను, ఊరికిన టీవీల ముందర కూర్చొని విశ్లేషణ చేయాలనేది కాదు నా ఉద్దేశం. విశ్లేషణ నేను కూడా చేయగలిగితే, నేను LLM గోల్డ్ మెడలిస్ట్, PhD కూడా. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. ప్రజలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించి వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని చూసి, వాళ్ళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చూసి, రాహుల్ గాంధీని చూసి ఓట్లేసి వచ్చింది తప్ప ఒక వ్యక్తితో వచ్చింది కాదు ఇది. ఇలా కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి గారిని చెక్కు చెదరని జనాదరణ ఉన్నది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోదు, ఇది జాతీయ పార్టీ. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ మీటింగ్ పెట్టారు రోజా గారు, అది బీఆర్ఎస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టత తెలియజేయలే. మళ్ళీ ఉద్యమాలు చేయాలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలట. అంటే ఈ వర్డ్ మీనింగ్ ఏందో అంటే అయితే శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను క్రెడిబిలిటీ, ఒక నిమిషం అండి, కేసీఆర్ ను చాలా వ్యాస్ట్ గా ఎలిగేషన్ పెట్టారు ఉప్పాల లక్ష్మణ్ గారు. చెప్పారు కదా మీరు, దానికి చెప్పారు కదా. రొటీన్ గా మాట్లాడతాం కాదు కదా. 3-4 సార్లు తిప్పి ఇక్కడ జరిగే చర్చ ఏమో కేసీఆర్ గారు పెట్టిన మీటింగ్, అది పక్కన పెట్టేసి ఉప్పాల లక్ష్మణ్ గారు అనలిస్ట్ కాకుండా ఒక బీఆర్ఎస్ ప్రతినిధిగా కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు. గత 4-5 డిబేట్లు కూడా నేను కంటిన్యూషన్ చూస్తున్నాను. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అది నేను ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు దయచేసి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి. రేవంత్ రెడ్డి గారు జనాధారణ గల వ్యక్తి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మానీయ, పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ఆయన ఉన్న నాయకుడు. మనం ఏంటంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళని బురచాలంటే అలవాటు. ఇది బీఆర్ఎస్ సోషల్ విద్యార్థి నుంచి కూడా టార్గెట్ చేస్తారు రోజా గారు. ఇది ఫస్ట్ నుంచి జరుగుతున్నది దాడి, ఒక రకమైన దాడిది. తర్వాత పార్టీ మీద దాడి చేస్తాం. దయచేసి ఒకవేళ లక్ష్మణ్ గారు మీరు ఒకవేళ బీఆర్ఎస్ తరఫున మాట్లాడితే. శ్రీనివాస్ గారు ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, కేసీఆర్ ను క్రెడిబిలిటీ లేని లీడర్ అని రేవంత్ రెడ్డి అంటూ ఉంటారు. మరి ఇప్పుడు తాను క్రెడిబిలిటీ ఉన్న లీడర్ కాదు అని కొన్ని ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడం విషయంలో జాప్యం అవుతున్నందువల్ల ఆ క్రెడిబిలిటీ పోగొట్టుకుంటున్నారు అనేటువంటి అపవాదం ఉంది. మరి కేసీఆర్ కంటే నేనే బెటర్ అని ఆయన ఎలా నిరూపించుకుంటారు? లక్ష్మణ్ గారు పెద్దవారు చెప్పిన మాటలు నాకు చాలా స్పష్టంగా అర్థం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అమల్లో జాప్యం జరుగుతుంది. అన్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసింది, ఇవ్వని హామీలు కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గుండాపానం గారు కేసీఆర్ గారు ఎందుకు మీటింగ్ పెట్టారంటే లోకల్ బాడీస్ లో పరిస్థితి జీరోకి వచ్చినట్టుంది. ఎక్కడ కూడా గ్రౌండ్ లో లోకల్ బాడీలు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ని డిలే చేస్తోంది కాంగ్రెస్ భయపడి అని కదా. మేడం ఎప్పుడు జరిగినా డిలే అంటే ఏముంది మేడం, స్ట్రాటజికల్ గా డిలే జరుగుతుంటే కేసీఆర్ గారు కూడా 2 సంవత్సరాలు డిలే చేశారు. మనకు తెలుసు కదా. 2013 జరిగిన తర్వాత 18 జరగాల్సింది
అవి డిలే అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మన గతం నుంచి చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి కూడా లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా 5 అన్నట్టు జరగవు. ఎందుకంటే ఇవి దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. రైట్ వాసుదేవ్ గారు, ఫైనల్ కన్క్లూజన్ జరుగుతాయి. వాసుదేవ్ గారు. మేడం అదే చెప్తున్నా నేను, ఇలా పార్టీ ఫిరాయింపుల్లో రోజా కూడా గారు, వాళ్ళ ఒక్క నిమిషం. సభ్యత్వం పోతుంది ఓకే అంటున్నారు కేసీఆర్. రైట్ రైట్ సభ్యత్వం శ్రీనివాస్ గారు మా మీద వ్యతిరేకత ఒక్కొక్క నిమిషం టైం లేదు, అందరూ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. వాసుదేవ్ గారు ఫైనల్ హలో లేదు లేదు శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. నో ప్రాబ్లం. శ్రీనివాస్ గారు ఆగండి. ఎస్ వాసుదేవ్ గారు ఫైనల్ గా చెప్పండి. కాదండి, మీరు నాకు అవకాశం ఏంటి, వాసుదేవ్ గారికి ఇచ్చారు కదా. ఒక్కొక్క నిమిషం, ఆయన వాళ్ళిద్దరికి కాంట్రడిక్షన్ అండి. ఒక్క నిమిషం, కాదండి, కరెక్టేనండి, వాళ్ళిద్దరు కౌంటర్ కరెక్టే. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం శ్రీవర్ధన్ గారు. ఎస్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. వాసుదేవ్ గారు ఫైనల్ గా 1 minute లో కన్క్లూడ్ చేయండి. 1 minute లో కన్క్లూడ్ చేయండి. ఇలా మేము హైదరాబాద్ మరి ఆపండి, మీరు శ్రీనివాస్ గారిని ఆపండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. తెలంగాణ జిల్లా నుంచి హైయెస్ట్ రెవెన్యూ ఇస్తాము. 60% మోర్ దాన్ 60% ఇవాళ రోజా గారు ఇలా కాంగ్రెస్ గారి బీజేపీ గారు తెచ్చుకోవాల్సింది ఏంటి? ఈ రోజులో కేసీఆర్ గారు బయటకు వస్తలేడు ఇలా బయటకు వచ్చి పార్టీ వాసుదేవ్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎవరో ఒక్కళ్ళు మాట్లాడండి, అందరూ మాట్లాడితే అది ఓవర్లాప్ అవుతుంది. అంత భయం ఎందుకండి? వ్యతిరేకత లేదని చెప్తున్న శ్రీనివాస్ గారికి నేను ఒకటే చెప్తాను, వ్యతిరేకత లేకుంటే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు వ్యతిరేకత లేకుంటే మీ యొక్క పార్టీ ఐడీలో, కాంగ్రెస్ పార్టీ ఐడీలో ప్రజాపాలన కావాలన్నా బాబు పాలన కావాలని అడిగితే 76% బాబు పాలన కేసీఆర్ కావాలని నిర్ణయించింది కదా. మీ ప్రజాపాలన బద్దలు కదా. విధాలుగా ఇంతకంటే ఇంకేం కావాలి? మీ పార్టీ ఐడీలో పెట్టి సో కాబట్టి ఇలా విపరీతమైన ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి వారి సర్వే రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ సర్వే రిపోర్ట్లు చూసింది కాబట్టి ఒక్కొక్క నిమిషం శ్రీనివాస్ గారు వాసుదేవ్ గారు దయచేసి ఆగండి. ఒక్క నిమిషం వాసుదేవ్ గారు దయచేసి ఆగండి. వారు తీసుకున్న ఫలాలన్నీ కూడా ఓకే అందలేదు అనేది వాస్తవం. కాబట్టి వీటన్నిటిని కూడా ఇలా బీఆర్ఎస్ వాసుదేవ్ గారు ఒక్క నిమిషం ఆగాలి మీరు. ఇలా పార్టీ పునర్నిర్మాణం ఒక దిశగా, ఓకే ప్రభుత్వ వైఫల్యాలు మరో దిశగా భవిష్యత్ పోరాటం ఉండబోతుంది అనేది సరే. ఓకే రైట్ అండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీవర్ధన్ గారు, వాసుదేవ్ గారు, లక్ష్మణ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మొత్తంగా తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నటువంటి సంకేతాలను అయితే కేసీఆర్ పంపించారు. అదే టైంలో 100% బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన తేల్చి చెప్పారు. పోరాడి సాధించిన తెలంగాణ వెనక్కి వెళ్తోందని కార్యకర్తలు అందరూ పోరాడితే మరోసారి గెలుపు ఖాయం అన్నటువంటి సంకేతాలను కూడా కేసీఆర్ ఇచ్చారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.